Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So before we go to the session, if you are looking for UPSC admissions atlagane Group 1 and Group 2 both AP and Telangana, so దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక నిన్న మనం స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ డిస్కషన్కి ఈరోజు పార్ట్ 2 కంటిన్యూషన్ ఇది. సో నిన్న మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ అండ్ ఎనర్జీ ఈ పార్ట్ దగ్గర ఆపాం. సో లెట్ us కంటిన్యూ ఫ్రమ్ దిస్ పాయింట్. సో మనందరికీ తెలుసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు అని అంటాం. ఈ మౌలిక సదుపాయాలు అనేటటువంటివి ఏ దేశంలో ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం తాలూకా జీడిపి అనేటటువంటిది అంత పెరుగుతుంది. సాధారణంగా మనకు మౌలిక సదుపాయాలు అనగానే రోడ్లు వస్తాయి, రైల్వేస్ వస్తుంది, ఎయిర్పోర్ట్స్ వస్తుంది, బిల్డింగ్స్ వస్తాయి. ఎనీథింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు కేవలం ట్రాన్స్పోర్ట్ అంటే మన ఈ యొక్క రవాణా రంగానికి కేటాయించింది ప్రభుత్వం. ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే 5,98,000 కోట్లు. సెకండ్ ప్లేస్లో డిఫెన్స్ ఉంది 5,94,000 కోట్లు. కానీ అత్యధికంగా ఈసారి 5,98,000 కోట్లు అంటే దాదాపుగా 6 లక్షల రూపాయలు కేవలం రవాణా రంగానికి అందించారు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ ఎస్పెషల్లీ మన బడ్జెట్కి సంబంధించి. సో ఒక్కసారి కనుక డీటెయిల్స్లోకి వెళ్తే సాధారణంగా ప్రభుత్వంలో మనకి ఎక్స్పెండిచర్ బడ్జెట్లో 2 ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏవైనా ఎసెట్స్ అంటే ఆస్తులను సృష్టించేది, అప్పులను తగ్గించేది. సో దీన్నే మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఈ సంవత్సరం అత్యధికంగా దేశంలో ఇంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. 12,20,000 కోట్ల రూపాయలకు పెంచింది. గతసారి లాస్ట్ ఇయర్ అయితే 11,11,111 కోట్లు పెట్టారు. ఇప్పుడు అత్యధికంగా 12,20,000 కోట్ల రూపాయలు పెట్టారు. దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక రిస్క్ గ్యారంటీ ఫండ్ అని ఒకదాన్ని క్రియేట్ చేశారు. ఇదేంటంటే ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనుక అప్పులు ఇస్తే బ్యాంకులు కానీ మరొకటి కానీ, ఒకవేళ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవున్నటువంటి క్రమంలో అప్పులు తిరిగి ఉన్నటువంటి క్రమంలో ఈ నిధి నుంచి ఆ బ్యాంకులకు కానీ ఇచ్చినటువంటి అప్పు ఇచ్చిన వాళ్ళకి కానీ తిరిగి డబ్బులు ఇస్తారు. సో అదే రిస్క్ గ్యారంటీ. అలాగే లాజిస్టిక్స్ రవాణా రంగానికి సంబంధించి ఫ్రీట్ కారిడార్స్ అంటే కొత్త కారిడార్స్ని ఈస్ట్ టు వెస్ట్ సూరత్ నుంచి దాంకుని అనేటటువంటి ప్లేస్ వరకు కూడా ఫ్రీట్ కారిడార్స్ అంటే రవాణా సౌకర్యాలతో రవాణా మార్గాలను క్రియేట్ చేస్తారట. అలాగే వాటర్వేస్, ఇది గతంలో కూడా ఉంది మనకి. నేషనల్ వాటర్వేస్ ప్రోగ్రామ్ అని ఒకదాన్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో 111 జలమార్గాలను తీసుకొస్తా అన్నారు, తీసుకురాలేదు. 5 మాత్రమే జలమార్గాలు కరెక్ట్గా ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు 20 న్యూ నేషనల్ వాటర్వేస్ని ప్రకటించింది. నేషనల్ వాటర్వే 5 ఒడిశాలో ఆపరేషనల్ పరిస్థితికి వచ్చిందని అంటున్నారు. అలాగే వారణాసి, పాట్నాల్లో షిప్ రిపేరింగ్ హబ్స్ అంటే సాధారణంగా భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి నేవీని క్రియేట్ చేసింది పూర్వపు కాలంలో, అంటే మన దగ్గర చోళులు వీళ్ళు ఉన్నటువంటి కాలంలో. తర్వాత ఎందుకు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ మనం అంత అద్భుతంగా క్రియేట్ చేయలేకపోయినాం. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసేటటువంటి ప్రయత్నాలు వైజాగ్, చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో చాలా అద్భుతంగా జరిగాయి. ఈవెన్ ముంబై పోర్ట్లో కూడా మనకు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీస్ని ఈ వారణాసి, పాట్నా లాంటి ప్రాంతాల్లో తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగనే కోస్టల్ కార్గో, భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి తీరరేఖ ఉన్నది. మనం కనుక చూస్తే చాలా అద్భుతమైన తీరరేఖ, చాలా రాష్ట్రాలకు ఈ తీరరేఖ అనేటటువంటిది ఉంది. మనం దీన్ని ఎందుకో సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. మనం కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైజాగ్ ఉందనుకోండి, ఇక్కడ ముంబై ఉందనుకోండి, ఇలా రోడ్డు మార్గాల్లో వెళ్ళడానికి మనం ప్రిఫర్ చేస్తాం. కానీ సముద్ర మార్గాల్లో వెళ్తే మనకి చాలా ఖర్చు తక్కువ అవుతుంది యాక్చువల్గా, రైట్? సారీ, ముంబై ఇక్కడ పెట్టాను, ఇక్కడ. సో మనం ముంబై ఈ ప్రాంతాలకు కనుక వెళ్తే చాలా తక్కువ డబ్బుల్లో వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ దిస్ కోస్టల్ కార్గో, దీన్ని ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ మన వాళ్ళు చేయట్లేదు. సో కాబట్టి ఇన్లాండ్ వాటర్వేస్, కోస్టల్ కార్గోస్ ఇవన్నీ కూడా ప్రమోషన్ స్కీమ్ చేసి ఇన్లాండ్ వాటర్వే అనేటటువంటి దాన్ని మొత్తం కార్గోలో 12% చేస్తారు. అలాగే కోస్టల్ కార్గోని కూడా డెవలప్ చేస్తారు. సో 2047 కల్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు త్రూ వాటర్వేస్. అట్లానే కనుక మనం చూస్తే ఏవియేషన్ మీ అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో చాలా సంవత్సరాల క్రితం ఈ ఏవియేషన్కి సంబంధించి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. అయితే ఇంకా కొత్తగా సీ ప్లేన్స్ ఇట్లాంటి కొత్త వాటిని తీసుకొస్తున్నారు. కాబట్టి సీ ప్లేన్స్ మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ వాటిని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలని అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి సీ ప్లేన్ VGF స్కీమ్ అని అన్నారు. VGF స్కీమ్ అంటే బేసికల్గా ఏంటంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటారు. ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని పెట్టింది.
వాళ్ళు తయారు చేసిన తర్వాత అమ్మేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని వాళ్ళకి లాస్ వచ్చింది. ఈ లాస్ని ప్రభుత్వం భరిస్తుంది. అదే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే. అలాగే ఎనర్జీకి సంబంధించి కూడా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్. కార్బన్ క్యాప్చర్ అంటే తెలుసు కదా, ఎక్కువగా ఈ యొక్క కార్బన్ ఉద్గారాలు అనేటటువంటి ఉండకూడదు. సో పవర్, స్టీల్, సిమెంట్ సెక్టార్స్ వీటికి సంబంధించి కూడా కార్బన్ క్యాప్చర్ కోసం 20,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. అలాగే మనం నిన్న 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అని చూసాం. ఆర్థిక వృద్ధికి 6 స్తంభాలు. ఇందులో లాస్ట్ది సిటీ ఎకనామిక్ రీజన్స్ అని అన్నారు. ఇది ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీస్ని ఒక్కొక్క సిటీకి గాను 5,000 కోట్ల రూపాయలతో, టౌన్స్కి 5,000 కోట్ల రూపాయలతో ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ని క్రియేట్ చేయనుంది. అట్లాగే హై స్పీడ్ రైల్స్, మనందరికీ తెలిసిందే బుల్లెట్ ట్రైన్స్ అని అంటాం. సాధారణంగా అయితే మన దేశంలో బుల్లెట్ ట్రైన్స్ అవసరం లేదు, ఎందుకంటే అమెరికా కానీ లేదని అనుకుంటే చైనా కానీ యాక్చువల్గా ఇవి రీజియన్స్ చాలా పెద్దవి. బట్ అఫ్కోర్స్ ఇండియా జపాన్ లాంటి దేశాలతో పోల్చుకుంటే కొంచెం పెద్ద దేశం. జపాన్లో బుల్లెట్ ట్రైన్ పెట్టినప్పుడు మన దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ పెట్టడంలో తప్పలేదు. కానీ ఇవి చాలా వేగవంతమైనటువంటి ట్రైన్స్ కాబట్టి ఏ పార్ట్స్ని కనెక్ట్ చేయడం అనేటటువంటిది క్వశ్చన్ వస్తుంది. బట్ అఫ్కోర్స్ ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీని మరో రాష్ట్రంలో ఉన్న క్యాపిటల్ సిటీతో ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ముంబై టు పూణే, ఢిల్లీ టు వారణాసి, హైదరాబాద్ టు బెంగళూరు, ఈవెన్ హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు ముంబై, వయా అమరావతి ఇట్లాంటి ప్రదేశాలను ఎంచుకున్నారు. ఇప్పుడు కనుక ఈ బుల్లెట్ ట్రైన్స్ వస్తే దాదాపుగా గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయట. కాకపోతే మలుపులు ఇవన్నీ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి 200 నుండి 250 కిలోమీటర్ల యావరేజ్తో ఈ ట్రైన్స్ ప్రయాణిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ, 1 గంటలోనే విజయవాడకి చేరుకోవచ్చు. కేవలం 75 నిమిషాల్లో మన అమరావతి టు హైదరాబాద్ జర్నీ అనేటటువంటి సాగుతుంది. కార్లో వస్తే 4 గంటలు పడుతుంది, బస్సులో వస్తే 6 గంటలు పడుతుంది. అలాంటి జర్నీ కనుక 1 అవర్కి వస్తే అప్పుడు రియల్ ఎస్టేట్ అనేటటువంటి ధరలు సిటీలో తగ్గి బయట ప్రాంతాల్లో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి హై స్పీడ్ రైల్స్ 7 కారిడార్స్ని ప్రకటించింది ప్రభుత్వం. అట్లానే కనుక మనం చూస్తే రెండవ కర్తవ్య ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ టూరిజంకి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ హై పవర్డ్ స్టాండింగ్ కమిటీ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని చేస్తున్నారు. ఇదేంటంటే సేవారంగం ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా 10% షేర్ని సాధించాలి. అంటే సేవారంగంలో భారతదేశం ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందో, సాఫ్ట్వేర్ కానీ, సాఫ్ట్వేర్కి తాలూకా ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచ మొత్తం కాంట్రిబ్యూషన్లో 10%కి తీసుకెళ్లాలని. అలాగే హెల్త్కి సంబంధించి కూడా ఎలీడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అని 1,00,000 మంది స్పెషలిస్ట్ని మనం తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఈ యొక్క హాస్పిటల్స్ని మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనేటటువంటి ఒక అంశం. 2 కేర్ ఎకోసిస్టమ్స్ అంటే ట్రైనింగ్ 150,000 మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్, ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళని చూసుకోవడానికి 150,000 మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ అనేటటువంటి వాళ్ళని ట్రైన్ చేస్తారట. అట్లానే మెడికల్ టూరిజంకి సంబంధించి మీ అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో చాలా తక్కువకే వైద్యాన్ని మనం అందిస్తూ ఉంటాం. ఈ వైద్యపరమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ నుంచి కూడా మన దేశానికి వచ్చి ఈ వైద్యపరమైన సదుపాయాలు పొందుతారు. ముఖ్యంగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, ప్లాస్టిక్ సర్జరీస్ కానీ మన దేశంలో చాలా చీప్ వెన్ కంపేర్ టు ద అదర్ కంట్రీస్. అలాగే చాలా బెస్ట్ క్వాలిటీని కూడా ఇస్తారు. సో కాబట్టి ఈ మెడికల్ టూరిజం కోసం 5 రీజనల్ మెడికల్ హబ్స్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో క్రియేట్ చేయనుంది ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు కాకుండా సెకండ్ కర్తవ్యంలో ఒక రకంగా అందులోకి చూసుకోవచ్చు. అలాగే ఆయుష్ అనేటటువంటి దాంట్లో 3 ఆయుర్వేద కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ని, అలాగే WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్స్ని అప్డేట్ చేయనుంది. యానిమల్ హస్బెండరీ అంటే ఈ యొక్క పశువుల పెంపకానికి సంబంధించి సబ్సిడీ 20,000 కొత్త వెటర్నరీ ప్రొఫెషనల్స్ని కూడా తీసుకొస్తారు. లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీని కూడా ఇస్తారట వాళ్ళకి. అలాగే క్రియేటివ్ ఇండస్ట్రీకి సంబంధించి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొస్తారు. అంటే యూట్యూబ్ లాంటి వాటిని అనుకోండి. సో అట్లాంటివి 15,000 స్కూల్లో 500 కాలేజీలో క్రియేటివ్ ఇండస్ట్రీ అనేదాన్ని దాన్ని తీసుకొస్తారు. అలాగే స్టెమ్ సపోర్ట్ మనందరికీ తెలుసు. ఈ స్టెమ్ సపోర్ట్ నేను చాలాసార్లు మీకు చెప్పాను. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ పర్టికులర్ 1 గర్ల్స్ హాస్టల్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ప్రతి డిస్ట్రిక్ట్లో గర్ల్స్ హాస్టల్ కనీసం ఒక దాన్ని పెడతారు. ఇందులో ఈ స్టెమ్, మ్యాథ్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి స్టూడెంట్స్ని ఇందులో ప్రిపేర్ చేయడానికి కూడా ఎడ్యుకేషన్ సెక్టార్లో అనేక రకాలుగా తీసుకొచ్చారు. కానీ డబ్బులు చాలా తక్కువ ఇచ్చారు. సో టూరిజంకి సంబంధించి డిజిటల్ గ్రిడ్ని తీసుకొస్తారట. అంటే దేశంలో ఏ ప్రాంతాల్లో మనం తిరగచ్చు, డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ఒకదాన్ని తీసుకొచ్చి కల్చరల్ సైట్స్ని అభివృద్ధి చేస్తారు.
అలాగే అడ్వెంచర్స్ చేయడానికి మనకు అనేక ప్రాంతాలు ఉన్నాయి, ముఖ్యంగా మౌంటైనస్ ఏరియాస్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఇలాంటి ప్రాంతాల్లో, అలాగే మనకి తాబేళ్ళు ఉండేటటువంటి ప్రాంతాలు, ఒడిశా, కేరళ, బర్డ్ వాచింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు లేక్, వీటిల్ని డెవలప్ చేస్తారు అడ్వెంచర్ ఏరియాస్ కింద. అట్లాగనే హెరిటేజ్, మన పూర్వీకులు కట్టినటువంటి అనేక రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా 15 ఆర్కియోలాజికల్ సైట్స్, లోతల్, షార్నాథ్, కొన్ని ఏమో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చాయి, కొన్ని అశోకుడి కాలంలో ఉన్నాయి. సో వీటిని కూడా ఎక్స్పెరిమెంటల్ డెస్టినేషన్స్గా చేసి టూరిజంని పెంచాలనేటటువంటి ప్రయత్నం. భారతదేశంలో టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో కూడా ఖేలో ఇండియన్ మిషన్ని తీసుకొచ్చి రానున్నటువంటి డికేడ్లో ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు పథకాలు కొట్టేలాగా ఆలోచిస్తున్నారు. అట్లాగనే మూడవ కర్తవ్య అగ్రికల్చర్ అండ్ ఇంక్లూజన్. ఇందులో మనకి చాలాసార్లు చెప్పారు 2022 కల్లా రైతు యొక్క ఆదాయం డబుల్ అవుతుందని. అవలా ఎవడు పట్టించుకోవట్లేదు కూడా. సో కాబట్టి ప్రభుత్వం కొన్ని ప్రామిసులు చేస్తూ ఉంటుంది, అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ, కానీ ఫుల్ఫిల్ అవ్వవు. అయితే ఇప్పుడు చేపల రంగానికి సంబంధించి 500 రిజర్వాయర్లను డెవలప్ చేస్తారట. అలాగే హై వాల్యూ క్రాప్స్, మనకి చాలా ఎక్కువగా డబ్బులు ఇచ్చేటటువంటి పంటలు ఉన్నాయి. ముఖ్యంగా కోకోనట్, కొబ్బరి, శాండల్వుడ్ తెలిసిందే. అలాగే వాల్నట్స్, ఆల్మండ్స్ చాలా విదేశాల్లో తింటూ ఉంటారు, మన దేశంలో కొంచెం తక్కువగా ఉంటారు. నార్త్ ఈస్ట్ అగర్ ట్రీస్ అని ఉంటాయి. ఇట్లాంటి అన్నిటినీ కూడా అధిక విలువనిచ్చేటటువంటి పంటలు, వీటి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టుకుంది. దీనివల్ల రైతులకి అధిక ఆదాయాలు వస్తాయి. అట్లాగనే క్యాజు అండ్ కోకోవా, అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క జీడిపప్పు ఇట్లాంటివి, వీటి కోసం గ్లోబల్ బ్రాండ్స్ని 2030 కల్లా తయారు చేయాలని అనుకుంటున్నారు. అలాగే భారత్ విస్తార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి ఉంది. ఫార్మ్ అడ్వైజరీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా సలహాలు తీసుకోవాలని అనుకుంటే ఈ భారత్ విస్తార్ అనేటటువంటి ఒకదాన్ని తీసుకొచ్చారు. గబుక్కుని ఏవియేషన్ కంపెనీ అనుకున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన మార్ట్స్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉమెన్కి సంబంధించి ఉమెన్ ద్వారా కొన్ని వ్యవసాయపరమైనటువంటి ఉత్పత్తుల్ని అమ్మేటటువంటి ప్రయత్నమే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ ఆంట్రప్రెన్యూర్ మార్ట్, SHE మార్ట్, షీ మార్ట్ అని అంటారు. అలాగే దివ్యాంగ్, దీనికి సంబంధించి కౌశల్ యోజన, అంటే IT, హాస్పిటాలిటీ, ఇతర రంగాల్లో ఈ యొక్క దివ్యాంగ్ కాదండి, క్షమించాలి, దివ్య జ్ఞాన్. కౌశల్ యోజన అంటే ఏం లేదండి, స్కిల్ డెవలప్మెంట్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, వీటిలో స్కిల్ డెవలప్మెంట్. సో దివ్య జ్ఞాన్ అనేటటువంటిది. అలాగే సహారా యోజన, ఇదేంటంటే అసిస్టివ్ డివైజెస్ ఉన్నాయి. సో అసిస్టివ్ డివైజెస్ ఈవెన్ ఫర్ దివ్యాంగ్స్ కూడా, ఆ అసిస్టివ్ డివైజెస్ను కూడా ఇస్తారు. సో దివ్యాంగికే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించడం. అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా నార్త్ ఇండియాలో ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఒకదాన్ని తీసుకొస్తున్నారు. అట్లానే ఉన్నటువంటి వాటిని ఆల్రెడీ ఉన్నాయి తేజ్పూర్ అండ్ రాంచీ ప్రాంతాల్లో, వీటిని ఇంకా డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించి అనేక రకాలైన అంశాలు. ఇంకా అట్లాగనే పూర్వోదయ, రీజనల్ ఫోకస్, అంటే ప్రాంతీయపరమైనటువంటి అభివృద్ధి. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అని తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ 40,000 బస్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, అంటే ఎలక్ట్రిక్ బస్సెస్. అలాగే బుద్ధిస్ట్ సర్క్యూట్స్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నార్త్ ఈస్ట్లోని చాలా ప్రాంతాల్లో అప్పట్లో బౌద్ధ మతం బాగా వ్యాపించింది. ఈ ప్రాంతాల్లో కూడా టూరిజం పెంచడానికి ఈ యొక్క బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని తీసుకొస్తున్నారు. సో ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం అనేక పథకాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోండి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీ ఓపిక. అలాగే ఫినాన్స్ కమిషన్ కూడా గ్రాంట్స్ని క్యాన్సిల్ చేస్తారట. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి నచ్చినప్పుడు గ్రాంట్స్ ఇచ్చుకోవచ్చు, ఈ విషయాన్ని తీసేద్దామని చెప్పారు. అట్లాగనే 16వ ఆర్థిక సంఘం చెప్పినట్టుగా 41% కేంద్ర పన్నుల్లో వాటాని వర్టికల్ డివాల్యూషన్ కూడా చేస్తూ ఉంటున్నారు. అలాగే 1,40,000 కోట్లు ఫినాన్స్ గ్రాంట్స్గా ప్రకటించారు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ని తీసేద్దామని అనుకుంటున్నారు. అట్లానే మనకి ఫిస్కల్ టార్గెట్స్లో కనుక చూస్తే మనకి ముఖ్యంగా 2019-20 కోవిడ్ తర్వాత మన తాలూకా ఫిస్కల్ డెఫిసిట్, అంటే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసే మొత్తం అప్పులను ఫిస్కల్ డెఫిసిట్ అని అంటారు. ఈ ఫిస్కల్ డెఫిసిట్ 4.3% జీడిపికి తీసుకొద్దామని అనుకున్నారు. గతంలో ఇది 7-8% కూడా పోయింది. బట్ FRBM మనకి 2003 చట్టం ప్రకారం FRBM ప్రకారం 3% జీడిపి ఉండాలి ఫిస్కల్ డెఫిసిట్. బట్ దానికి మనం ఇంకా కాస్త దూరంలోనే ఉన్నాం. అలాగనే ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అప్పులు ఇప్పటి వరకు 55.6% జీడిపిగా ఎస్టిమేట్ చేశారు. అంటే సాధారణంగా ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలకైతే 100-200% జీడిపి ఉంటాయి. బట్ మనం చాలా హ్యాపీగానే ఉన్నాం. 55% జీడిపి పెద్ద ఎక్కువేం కాదు. సో కాబట్టి మిగతా దేశాలతో పోలిస్తే ఓకే.
సో ఇది మనకు ఉన్నటువంటి ఫిస్కల్ టార్గెట్స్. అయితే మొత్తంగా బడ్జెట్ని కనుక మనం చూస్తే మొత్తం బడ్జెట్ ఈ సంవత్సరం 53,50,000 కోట్లు. ఇందులో ప్రభుత్వానికి వచ్చేటటువంటి నెట్ ట్యాక్స్ రిసీట్స్ 28 కోట్లుగా ఉన్నాయి, 28 లక్షల కోట్లు. అలాగే ప్రభుత్వం చేస్తున్న అప్పులు 17 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతంలో తెచ్చినటువంటి అప్పులకి సంబంధించి వడ్డీలు కట్టారు, అవి 6 లక్షల కోట్లు. సో తీసేస్తే నికర రుణాలు నెట్ బారోయింగ్స్ మనకి దాదాపుగా 11 లక్షల కోట్లు అయ్యాయి. సో చాలా విపరీతమైన అప్పులు చేస్తున్నాం, విపరీతమైన వడ్డీలు కడుతున్నాం. అట్లాగనే మనకి యూనియన్ బడ్జెట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ బ్రేక్ డౌన్ కనుక మనం చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 53 లక్షల కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12 లక్షల కోట్లు, అలాగనే జీడిపి చెప్పాను, డెట్ టు జీడిపి రేషియో చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ప్రతి ₹1 ట్యాక్స్లో ఏ పర్టికులర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా డబ్బులు వస్తుంది? ఎక్కువగా 24% ప్రభుత్వం అప్పుల నుంచి వస్తుంది. సో మనకు వచ్చేటటువంటి ప్రతి రూపాయిలో అత్యధికంగా వచ్చేది అప్పుల నుండి 24%. అప్పుల తర్వాత మనకు ఉన్నటువంటిది ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఆదాయ పన్ను నుంచి 21 పైసలు వస్తుంది. దాని తర్వాత మనకు ఉన్నటువంటిది కార్పొరేట్ ట్యాక్స్, అంటే ఆదాయ పన్ను కంపెనీలు కడితే దాన్ని కార్పొరేషన్ ట్యాక్స్ అని అంటారు, ఇది 18 పైసలు వస్తుంది. దీని తర్వాత జిఎస్టీ మరియు ఇతర పన్నులు దాదాపుగా 15% వస్తున్నాయి. సో దీని తర్వాత మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే పన్నేతర రాబడులు ఏవైతే ఉన్నాయో నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది 10% వస్తుంది. ఇక ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటివన్నీ కూడా కనుక మనం చూసుకుంటే 6%, కస్టమ్స్ డ్యూటీ 4%, ఇట్లా రూపీ ఉన్నటువంటి లెక్కలు. సో రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, ₹1 పన్ను ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి? కనీసం ఈ 5 అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో టాప్ టు బాటమ్ ఆర్డర్ అనేటటువంటిది అడుగుతారు. అట్లానే 53.5 లక్షల కోట్లు 53.5 లక్షల కోట్లు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? సో వేర్ రూపీ గోస్ టు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. అది కనుక మనం చూస్తే ఎక్కువగా మనకి తెస్తున్నటువంటి ఈ ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి వాటా ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 22% పోతుంది. 22% రాష్ట్ర ప్రభుత్వాలకు కడుతున్నాం. అట్లాగనే ఇక రెండవది, గతంలో మనం తెచ్చినటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 20% వరకు ఖర్చు పెడుతున్నాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇక మూడవది, కేంద్ర ప్రభుత్వం సొంతంగా కొన్ని పథకాలు పెడుతుంది. వాటిని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని అంటారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, దీనికి 17% ఖర్చు పెడుతున్నాం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 17%. దీంతో పాటుగా డిఫెన్స్ అంటే మన యొక్క రక్షణ రంగానికి 11 పైసలు ఖర్చు పెడుతున్నాం, అంటే 11%. సో దీని తర్వాత మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని అంటారు. సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్స్కి స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఏం డిఫరెన్స్? సెక్టార్ స్కీమ్ అంటే 100కి 100% కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టుకుంటుంది. స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 90 కేంద్ర ప్రభుత్వం, 10 రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది 8% ఉంది. ఇంకా ఫినాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్ అయితే 7% ఉన్నాయి. ఇంకా సబ్సిడీలు చాలా ఎక్కువగా మనం ఇచ్చేటటువంటిది 6%, పెన్షన్లు 2%, ఇతర ఖర్చులు 7%. ఇది మొత్తంగా మనం ఖర్చు పెట్టేటువంటి రూపాయి. ఇక లాస్ట్ స్లైడ్గా ఏ రంగాలకు ఎక్కువ డబ్బులు ఇచ్చారు అనేది కనుక మనం చూస్తే ముందుగా రవాణా రంగానికి 5,98,520 కోట్లు అత్యధికంగా ప్రకటించారు. దాని తర్వాత రక్షణ రంగానికి 5,94,585 కోట్లు, అంటే దాదాపుగా రెండు కలిపి 12 లక్షల కోట్లు ఇక్కడే అయింది. అలాగే గ్రామీణ అభివృద్ధికి 2,73,000 కోట్లు, హోమ్ అఫైర్స్ లా అండ్ ఆర్డర్ ఇది అనుకోండి, దీనికి 2,55,000 కోట్లు, వ్యవసాయానికి 1,62,000 కోట్లు, విద్యకు 1,39,000 కోట్లు, అలాగే ఆరోగ్య రంగానికి 1,04,000 కోట్లు, ఇంకా సామాజిక సంక్షేమ పథకాలు ఇలాంటి వాటికి 62,000 కోట్లు, ఇంకా చాలా ఉన్నాయి మనకి. అవి మనకి పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా 53.5 లక్షల కోట్ల బడ్జెట్ని తీసుకొచ్చారు. లెట్స్ హోప్ ఈ డబ్బంతా కూడా భారతదేశంలో ఉన్న పౌరులకు సజావుగా వెళ్తుందని, దీని ద్వారా భారతదేశ వృద్ధి అభివృద్ధి రెండూ పెరుగుతాయని, భారతదేశంలో ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు మంచిగా మనందరికీ అందుతాయని ఆశిద్దాం. ఆ రకంగానే దేశం ముందుకెళ్తుందని కోరుకుందాం. సో ఇది బడ్జెట్ తాలూకా వివరాలు. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఇచ్చాను, కమెంట్ సెక్షన్లో
ఇది కూడా రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది 2026-27 బడ్జెట్ నాకు సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చెప్పాను. దీనికి వివరాలను మీరు న్యూస్ పేపర్లో ఇంకా బెటర్గా చదవచ్చు. ఇది స్టార్టింగ్ జనరల్ బడ్జెట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.